సహజ ప్రసవాలను ప్రోత్సహించడానికి సిజేరియన్లను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రసూతి సేవలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో సీ-సేఫ్ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మితిమీరిన సిజేరియన్లకు అడ్డుకట్ట వేసే పరిస్థితిని చక్కదిద్దేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో 4 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ ఫలితాలను విశ్లేషించి 2026 నవంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం సి సెక్షన్ ప్రసవాలు 10 నుంచి 15% లోపే ఉండాలి. రాష్ట్రంలో పరిస్థితి చేయి దాటింది. దీంతో సహజ ప్రసవాల్ని పెంచేందుకు సీ-సేఫ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుతం మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం జీజీహెచ్లతో పాటు తణుకు జిల్లా ఆసుపత్రిలో సీ-సేఫ్ ను అమలు చేస్తున్నారు. లివర్పూల్, బర్మింగ్హామ్ వర్సిటీలు, ఫెర్నాండెస్ ఫౌండేషన్, యూనిసెఫ్ భాగస్వామ్యంతో మాతా శిశు మరణాల్ని తగ్గించడంతో పాటు వైద్య సేవల్లో నాణ్యతను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సహజ ప్రసవాల్ని విజయవంతంగా నిర్వహించేందుకు గైనకాలజిస్టులకు, స్టాఫ్ నర్సులకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సీ-సేఫ్ అమలుతో మచిలీపట్నం జీజీహెచ్లో సాధారణ ప్రసవాలు 23 నుంచి 34% పెరిగాయి. సి సెక్షన్ డెలివరీలు 77 నుంచి 66% తగ్గాయి. ఏలూరు జీజీహెచ్లో సిజేరియన్ల తర్వాత ఇన్ఫెక్షన్ల రేటు 62 నుంచి 31% తగ్గినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు 57.89%, సిజేరియన్లు 42.11% జరుగుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు 32.24%, సిజేరియన్ ప్రసవాలు 67.16% చొప్పున జరుగుతున్నాయి. అవసరమైనప్పుడు మాత్రమే సిజేరియన్లు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సి సెక్షన్ డెలివరీలపై ఆడిట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కువ మంది గర్భిణీలు పురిటి నొప్పుల భయం, ఇతరత్రా కారణాలతో సిజేరియన్ల వైపు మొగ్గు చూపుతున్నారని వైద్యులు తెలిపారు. సిజేరియన్ వల్ల మరణాలు, తల్లి బిడ్డ ఆరోగ్యానికి ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. కష్టమైన సాధారణ ప్రసవాలనే ఎంచుకోవాలని సూచిస్తున్నారు. సి సెక్షన్ల ప్రాబ్లమ్ని అరికట్టే క్రమంలో గ్లోబల్ యూనివర్సిటీస్, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్, యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్ ను భాగస్వామ్యంతో ఫెర్నాండెస్ ఫౌండేషన్ మరియు యూనిసెఫ్ కలిసి ప్రతి సర్జరీ ఇది అవసరమా లేదా అనేది చూస్తూ అండ్ జరుగుతున్న సర్జరీల్ని సేఫ్ సర్జికల్ ప్రాక్టీసెస్తో మంచిగా చేయాలన్న ఉద్దేశంతో, అలానే మిడ్వైఫ్స్ ప్రోత్సాహంతో నార్మల్ డెలివరీని పెంచాలి అండ్ ఇన్స్ట్రుమెంటల్ డెలివరీస్, అసిస్టెడ్ వెజనల్ డెలివరీస్ని పెరగాలి అన్న ఉద్దేశంతో ఈ సీ-సేఫ్ ప్రోగ్రామ్ అనేది గత 8 నెలలుగా మన గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిందండి. సో అందులో భాగంగా ప్రతి డాక్టర్కి, అనస్థెటిస్ట్కి, మిడ్వైఫ్స్కి, స్టాఫ్ నర్సెస్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మంచి రిజల్ట్స్ అనేది మనము జీజీహెచ్ మచిలీపట్నం నుంచి చూడడం జరిగింది. దాదాపు 14 నుంచి 15% సెక్షన్ రేట్లు కూడా అక్కడ తగ్గడం అనేది ప్రోగ్రామ్ లో భాగంగా మనము చూడడం జరిగింది. సి సెక్షన్ అనేది ఒక మెడికల్ నెసెసిటీ ఉన్నప్పుడు మాత్రమే మనము డాక్టర్ గారు సజెస్ట్ చేసినప్పుడు మాత్రమే మనము చేసుకోవాలి. మనం సర్వే చేసిన 553 ఉమెన్స్లో చూసినట్టయితే గవర్నమెంట్లో కేవలం 21% సి సెక్షన్లు జరిగాయి. ప్రైవేట్లో జరిగిన డెలివరీస్ దాదాపు 75% సి సెక్షన్లు జరగడం జరిగింది. సహజ ప్రసవాల్ని పెంచేందుకు, సిజేరియన్లను తగ్గించేందుకు ప్రభుత్వం చేపడుతున్న సీ-సేఫ్ కార్యక్రమం విజయవంతమైతే ఈ ఏడాది నవంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు.